నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సాహసం చేసిన మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లి అలనాటి ద్వారకా నగరాన్ని సందర్శించిన ప్రధాని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పీఎంఓ ట్విట్టర్లో షేర్ రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ఈ నెల 27న చేపట్టిన చెలో విజయవాడ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వెల్లడి ఉద్యోగుల మీద పెట్టిన కేసులు బేషరతుగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ హాజరైన జాతీయ అధ్యక్షులు ఎస్ఎం దేశపాండే ప్రధాన కార్యదర్శి శర్వత్ చాంద్ జైన్ 30 ఏళ్ల నాటి బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నవీకరణ చేయాలంటూ డిమాండ్ సింగనగర్ వాంబే కాలనీ ముస్లిం శ్మశాన వాటికను టీడీపీ మైనారిటీ నేతలతో కలిసి పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తప్పుపట్టిన వైనం బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి సమక్షంలో కమలం కండువాలు కప్పుకున్న ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ అతని మిత్ర బృందం పొత్తు సీట్ల పంపకంపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న పురంధరేశ్వరి పంజాబ్లో రైల్వే అధికారులను ఉరకలు పెట్టించిన గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ లేకుండా 100 కిలోమీటర్ల స్పీడ్తో 70 కిలోమీటర్లు ప్రయాణం ఇసుక బస్తాలు అడ్డుపెట్టి గూడ్స్ ట్రైన్ను ఆపి ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి సాహసమే చేశారు ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పీఎంఓ ట్విట్టర్లో షేర్ చేసింది ప్రార్థనా సమయంలో మోదీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలను ఉంచి నమస్కరించారు ఈ చర్యతో ద్వారకా టూరిజం మరింత పెరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा था मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी కార్మిక వర్గాలకు సీఎం జగన్ నిత్యం అండగా ఉంటారని మంత్రి విడుదల రజని అన్నారు గుంటూరులో ఆటో డ్రైవర్లతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక దన్ను ఇస్తోందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కాసేపు ఆటో నడిపి సందడి చేశారు పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన నిధులు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పురంధరేశ్వరి పార్టీ నేతలకు సూచించారు బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదని సేవ కూడా అని తెలిపారు
ప్రవాస భారతీయుడు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతోందని అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పురంధరేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదని సేవ కూడా అని అన్నారు. అనంతరం రవికృష్ణ మాట్లాడుతూ పురంధరేశ్వరి తనపై నమ్మకంతో ఇచ్చిన పనిని బాధ్యతగా నిర్వహిస్తానని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ ఎన్డీఏ సపోర్టర్గా చాలా సేవలు, కార్యక్రమాలు చేశారన్నారు. ఒక కార్యకర్తగా తాను పార్టీలో పనిచేస్తానని, పదవుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని రవికృష్ణ స్పష్టం చేశారు. చాలా సంతోషం. ఇవాళ గొలగాని రవికృష్ణ గారు వారి స్నేహితులు, వారికి తెలిసినటువంటి వారందరితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రవికృష్ణ గారు ఇంతకు ముందు నుండి కూడా, అంటే వారు ఉంటున్నది విదేశాల్లో అయినప్పటికీ స్థానికంగా వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ మన భారతదేశంలో మరొకసారి శాశ్వతంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశానికి చాలా అవసరం. డిఫెన్స్ రంగంలోని మనం వేరే దేశాల నుంచి ఎన్నో వేల కోట్ల రూపాయలు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఇవాళ రోజున వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థానంలో మన భారతదేశం ఉంది. అది ఖచ్చితంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. అలాంటి నేను 2.5 దశాబ్దాలు నేను విదేశంలో ఉన్నా, ముఖ్యంగా అమెరికాలోని. నేను మన భారతదేశం యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వాల దగ్గర నుంచి ఇప్పుడు నిల్వ చేసుకునే స్థాయికి, అలాగే విదేశీ మార్గద్రవ్యం మనకి ఎన్నో రెట్లు ఇప్పుడు మన దగ్గర ఉంది. అంతేకాకుండా భారతదేశం వేరే దేశాల్లోని యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా భారతదేశం యొక్క స్థానాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని అగ్రదేశాలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున ఫాలో అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నెల 27న చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ ఎన్జీఓ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తాత్కాలిక వాయిదా వేశామని తెలిపారు. ఉద్యోగుల మీద పెట్టిన కేసులు బేషరతుగా రద్దు చేయాలన్నారు. బాబు రావాలి, రాష్ట్రము బాగుండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ పెజ్జోనిపేటలోని ఆర్సీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ, నిన్న మంచి ఐక్యతతో కూడిన సమావేశం జరిగిందని, అందులో భాగంగా దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయించారని చెప్పారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. దళిత సామాజిక వర్గ నేతలను ఇబ్బందులు పెట్టడమే కాక వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని అన్నారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతన్ని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని అన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని చెప్పుకొచ్చారు. నా ఎస్సీ ఎస్టీలు అని చెప్పే జగన్ వారికి ఏ సంక్షేమం అందజేశారో చెప్పాలన్నారు. జగన్ సైకో విధానం వల్ల దళితులు వెనుకబడే ఉన్నారని వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో దళితులకు పెద్దపీట వేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారని చెప్పారు. డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మా మినిస్టర్స్ కానీ అలాగనే చీఫ్ సెక్రటరీ గారు కానీ మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మేము ప్రకటిస్తామని వారు చెప్పడం జరిగింది. చెలో విజయవాడ ప్రోగ్రాము పిలుపు మేము యథాతథంగానే ఉంటుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తదుపరి 24వ తారీఖున మరలా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా ప్రభుత్వానికి డైరెక్ట్గా పిఆర్సీ ఇస్తాం, మేము ఐఆర్ ఇచ్చేటువంటి ఆనవాయితీ మేము తీసుకోవట్లేదు. గతంలో మీకు ఆనవాయితీ ఉండొచ్చు, మేమైతే మాత్రం ఆనవాయితీ తీసుకోవట్లేదు. ఏదైతే జీవో ఇచ్చామో మన్మోహన్ సింగ్ గారిని పిఆర్సీ కమిషన్గా ఏదైతే కమిటీని వేసామో జీవో ప్రకారంగా 1 year లోపు కంప్లీట్ చేసేసి డైరెక్ట్గా పిఆర్సీ ఇవ్వమని చెప్పామో మేము దానికే కట్టుబడి ఉన్నాము. దయచేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి. అదేవిధంగా ఐఆర్ ఇచ్చి ఈ ప్రభుత్వం 3-4 సంవత్సరాలు కాలయాపన చేయదు. ఇచ్చినటువంటి టైం ప్రకారంగా మేము డైరెక్ట్గా పిఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. మేమైతే మాత్రము మాకున్నటువంటి ఆనవాయితీని పోగొట్టొద్దని అనేసి కూడా ప్రభుత్వాన్ని చాలా రకాలుగా అన్ని సంఘాలు కూడా కోరడం జరిగింది. దాంట్లో ఏపీజేఏసీ కూడా కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదం నుంచి చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు అవినీతి వైసీపీ నాయకులు వాంబే కాలనీ కబ్రస్థాన్ను నాశనమయ్యేలా చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఒక మైనారిటీ అయి ఉండి ముస్లిం ఆచారాలను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. సెంట్రల్లో గత 40 ఏళ్ల నుండి ఉన్న కబ్రస్థాన్ను స్థానికంగా ఇద్దరు వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. ఈరోజు ఉదయం స్థానిక ముస్లిం పెద్దలతో కలిసి బోండా ఉమా బరేల్ గ్రౌండ్స్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు డబ్బు పిచ్చి పట్టిన వైసీపీ నాయకుల వల్లనే ఇలా జరిగిందని ఆరోపణలు చేశారు. మైనారిటీలో పుట్టి మైనారిటీ సంప్రదాయాలు తెలిసిన స్థానిక ఎమ్మెల్సీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. మైనారిటీలకు ఇళ్లు ఎలానే కబరస్థానుకు అలానే ఉండాలని అనుకుంటున్నారని, కానీ ముస్లిం ఆచారాలను మంటగలిపే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కబరస్థాన్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులు కక్కుర్తి కోసం స్థానిక ఎమ్మెల్సీ ఇలా చేయడం సమంజసం కాదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ నేత షేక్ జానీ వలీ తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చందాల సీను అనే వెల్లంపల్లి సీను, అతనికి తోడు దొంగలాగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా, మరి మైనార్టీలో పుట్టి మైనార్టీ సాంప్రదాయాలు తెలిసి ఇవాళ తోడు దొంగల్లాగా డబ్బు పిచ్చితో ఇక్కడ దోచుకోవడానికి ముస్లిం బరియల్ గ్రౌండే ఇవాళ పట్టుకున్నారు. ముస్లిం మతస్థులు తమకి పుట్టుకెంతో చావు అంత ముఖ్యం, ఇల్లు ఎంతదో శ్మశానం కబ్రస్థాన్ అనేది అంత ముఖ్యం వాళ్ళకి. వాళ్ళ మత ఆచారాలు ఇవాళ పెట్టినటువంటి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్న ఆచారాలు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి చోట సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజిస్తూ వాళ్ళ ప్రశాంతంగా ఆ సమాధుల దగ్గర కొంచెంసేపు కూర్చొని వాళ్ళ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలు వాళ్ళందరినీ కూడా మన్నం చేసుకోవటం ముస్లింల్లో ఉన్నటువంటి ఆచారం. దాన్ని వాళ్ళ మంట గలిపే విధంగా 40 సంవత్సరాల నుంచి
ఇక్కడ స్థానిక ముస్లిం నియోజకవర్గ ముస్లిమ్స్ని ఇక్కడ చనిపోయిన వాళ్ళని బరీలు చేస్తే ఇవాళ దాని మీద చూడండి ఎట్లాగా బుల్డోజర్లు చెత్త ఫ్యాక్టరీ బళ్ళు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి డబ్బుల కోసం కాంట్రాక్టులోని కమిషన్ల కోసం నాసి రకమైనటువంటి పనులు చేసి ఇష్టారీతిన ముస్లిం మత సాంప్రదాయాలు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా సమాధులను పూడ్చిపెట్టేశారండి. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉందా? మా మైనార్టీ ఖబరస్థాన్కి వైసీపీ ప్రభుత్వంలో 48 వరకు శాంక్షన్ చేశామని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు మా మైనార్టీలకి మనోభావాలకి భంగం కలిగించినట్టుగా ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ చేయమంటే వాళ్ళ ఇష్టారీత్యంగా వాళ్ళు వ్యవహరించి ఖబరస్థాన్లో కూడా వాళ్ళు మైనార్టీలకు ద్రోహం చేసినట్టుగా వాళ్ళ పనితీరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు షబ్బే బరాత్ రోజు పండుగ సందర్భంగా పెద్దల పండుగ చేసుకునే రోజు మా మైనార్టీ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఖబరస్థాన్లోకి వచ్చి పెద్దల దగ్గర దువా చేసి వాళ్ళకి అన్నదానాలు చేయించుకొని వాళ్ళందరికీ ప్రేయర్ చేసే రోజు. కానీ ఇక్కడికి వస్తే చూస్తే ఏముంది, వైసీపీ నాయకులు వాళ్ళ అధికార ద్రోహంతో వాళ్ళు ఇక్కడ చేసిన పనితీరు చూస్తే మా అందరికీ చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఖబరస్థాన్లోకి చెప్పులే వేసుకొని వెళ్ళం మేము. అలాంటిది ఈరోజు ఖబరస్థాన్లో లారీలని అలాగే ట్రాక్టర్లను తీసుకెళ్ళి మా పెద్దల మీదకి ఇసుకని అలాగే గ్రావెల్ని వేసి మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఇది అధికార ద్రోహం కాదా అని చెప్పి నేను ఖండిస్తున్నాను. నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ ఆరోపించారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతన్ని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన ఘటనను ఇంకా దళితులు మరవలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో దళితులకు పెద్దపీట వేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనుందని ప్రకటించారు. బాబు రావాలి, రాష్ట్రము బాగుండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ పెజ్జోనిపేటలోని ఆర్సీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ నిన్న మంచి ఐక్యతతో కూడిన సమావేశం జరిగిందని, అందులో భాగంగా దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయించారని చెప్పారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. దళిత సామాజిక వర్గ నేతలను ఇబ్బందులు పెట్టడమే కాక వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని అన్నారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతన్ని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని అన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని చెప్పుకొచ్చారు. నా ఎస్సీ ఎస్టీలు అని చెప్పే జగన్ వారికి ఏ సంక్షేమం అందజేశారో చెప్పాలన్నారు. జగన్ సైకో విధానం వల్ల దళితులు వెనుకబడే ఉన్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో దళితులకు పెద్దపీట వేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారని చెప్పారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో మనమందరం చూసింది ఒక మంచి కలయిక, ఒక మంచి అనుబంధం. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సఖ్యత, ఐక్యత ఇవన్నీ మనం నిన్న చూసాం. ఏ రకంగా ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రావాలి, రాష్ట్ర అభివృద్ధి రావాలి, సంక్షేమం కూడా జరగాలి. అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంతో సాధ్యమని చెప్పి బలమైన నమ్మకంతో నిన్న ఒక 99 మందిని లిస్ట్ని ఏర్పాటు చేయడం విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో మనం అందరం చూడాల్సింది ఏంటంటే దళితులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సుమారు 22 సీట్లు కానీ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచే తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉండే పార్టీ, దళిత సామాజిక వర్గానికి అభివృద్ధి చేయాలనే కృషితో ముందుకు తీసుకెళ్లిన పార్టీ. కాబట్టి మొదటి నుంచే తెలుగుదేశం పార్టీకి దళితులందరూ కూడా మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే మనం గత 5 సంవత్సరాలుగా
ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక దళితుల మీద ఏ రకంగా అన్యాయం జరిగింది, దళితు వెనకబడిపోవడానికి కారణాలు ఏమున్నాయని చెప్పి కూడా మేమందరం చూసాం. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తన కుమార్తె సాయి అస్విత, అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ అవుతు శైలజ శ్రీనివాసరెడ్డితో కలిసి స్థానిక 58వ డివిజన్ తోటవారి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 58వ డివిజన్లో ఎన్నడూ లేని విధంగా జగనన్న హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు. మళ్లీ జగనన్నను పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగనన్న పాలనలో మా అందరికీ సంక్షేమ పథకాలు అందాయని, మా ప్రాంతం అభివృద్ధి జరిగిందని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఇక్కడ గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి గడపలో జగనన్న ఇచ్చే పథకాలు ప్రతి గడపకు అందాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. వారు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాకు అత్యద్భుతమైన రెస్పాన్స్ దొరుకుతుంది. మళ్ళీ జగనన్నే కావాలి, మళ్ళీ జగనన్నే గెలిపిస్తామని చెప్పి వారిచ్చే హామీని చూస్తుంటే మేము చాలా ఆనందపడుతున్నాము. మేము ఇంకా మేము ఈ ప్రజలకి అందుబాటులో ఉంటాం. తప్పకుండా వారి సమస్యలన్నీ పూర్తి చేస్తాం. తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాం. ఇక్కడే అందుబాటులో ఉంటామని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. 58వ డివిజన్లో డిప్యూటీ మేయర్ గారు తరఫున తిరుగుతున్నాము. ఈ స్థానిక కార్పొరేటర్ అలా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు ప్రతి గడప గడప చెక్ చేస్తున్నారు. గడప గడపకి తిరుగుతున్నారు. గడప గడపకి ప్రచారం చేస్తున్నారు. అంతా కూడా నవరత్న పథకాలు, జగన్ గారి పథకాలు. ఏ ఇండ్లు చూసినా ఈ మాస్ కొంచెం ఏరియాలో బాగా ప్రతి ఇంటికి పథకాలు తీసుకుంటున్నారు. మేము జగన్ గారికే ఓటేస్తామని చెప్తున్నాం. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పిన వైకాపా ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని టీడీపీ నాగవంశం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎరుబోతు రమణ విమర్శించారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రోటోకాల్ దర్శనాలు, మీ జీతభత్యాలు తీసుకోవటం తప్ప మీ జాతికి రుణాలు ఇచ్చారా అని నిలదీశారు. భవిష్యత్తులో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాగవంశీయుల డిమాండ్లు నెరవేరుస్తానని, లేని పక్షంలో రాజకీయంగా టీడీపీ నుండి వీడతానని స్పష్టం చేశారు. బీసీ హక్కులను పరిరక్షించాలని నాగవంశీ సాధికారత కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాగవంశం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఏరుబోతు రమణ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా బీసీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పిన ఈ ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రోటోకాల్ దర్శనాలు, మీ జీతభత్యాలు తీసుకోవడం తప్ప మీ జాతికి రుణాలు ఇచ్చారా అని నిలదీశారు. నాగవంశీయ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు అప్పలకొండమ్మ 1 లక్ష రూపాయలైనా రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు. చేతకాని మీరు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ముఖ్యమంత్రి వద్ద మోకరిల్లిన మీరు జాతి ప్రయోజనాలు కాపాడారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ను నిలదీయాలని సవాలు చేశారు. ప్రభుత్వం నాగవంశీయ సామాజిక వర్గాన్ని బీసీ నుండి బీసీఏకి మార్చాలని, చట్టసభలలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాగవంశీయుల డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో రాజకీయంగా టీడీపీ నుండి వీడుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్ళు పూర్తయినా సరే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు కేటాయించినటువంటి మరి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము గొప్పగా 56 కార్పొరేషన్లు వేసాం. బీసీ కార్పొరేషన్ల ద్వారా మరి 100ను కూడా బీసీలు ఉద్ధరిస్తామని చెప్పారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం 56 కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లకు, ఆ డైరెక్టర్లకు నేను అడుగుతా ఉన్నా, మీ జాతికి సంబంధించినటువంటి మీరు మీ ద్వారా, మీ ప్రభుత్వం ద్వారా, మీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఒక్కరికైనా లబ్ధి చేకూర్చారా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు కేవలం ఫోటో కాలు దర్శనాలు, సన్మానాలు, దండలు వేసుకోవడానికి తప్ప మీరు ఏమాత్రం కూడా మీ జాతీయ ప్రయోజనాల కోసం, ఈ బీసీ ప్రయోజనాల కోసం పాటు పడలేదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ రోజున 40 నెలలు పూర్తయింది మరి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి. అఫీషియల్గా మీ అకౌంట్లకి 30 లక్షల రూపాయలు మీ జీతభత్యాలు వచ్చాయి చైర్మన్కి. అలానే డైరెక్టర్కి 6 లక్షల రూపాయలు జీతభత్యాలు వచ్చాయి. అలానే మరి సొంతంగా ఉన్నటువంటి వాటికి కూడా సపరేట్గా మీ మెయింటెనెన్స్కి కూడా మరి లక్షలాది రూపాయలు మరి ఇస్తూ ఉన్నారు. ఏ జిల్లాకి వెళ్ళినా సరే దేవాలయాలకు వెళ్తూ మీ చైర్మన్లము, మీ డైరెక్టర్లము అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకోవడం, మీరు సన్మానాలు చేసుకోవడం, శాలువాలు కప్పుకోవడం,
దండలేసుకోవడం తప్ప ఈ మీ జాతికి సంబంధించిన చైర్మన్గా డైరెక్టర్లుగా ఏమాత్రమైనా సరే మీ జాతీయ ప్రయోజనాలు పట్టించుకున్నారా, ఈ బీసీ ప్రయోజనాలు పట్టించుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. వైసీపీ పాలనలో విజయవాడ నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని సిపిఎం నాయకులు బాబురావు ఆరోపించారు. దోమలు పెరిగాయి తప్ప ఇతర అభివృద్ధి పనులేమీ జరగలేదని, కనీసం డ్రైనేజీలు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జనశంఖారావం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 4వ రోజు కొనసాగింది. డాబాకోట్ల సెంటర్ నుండి యాత్రను ప్రారంభించిన నేతలు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేయడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. 100 కోట్ల వ్యయంతో నగరాన్ని అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో పన్నులు భారాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యక్తం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో అంట కాగేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పాకులాడుతున్నాయని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష పార్టీ నేతలను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాల్గొన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రజల్ని అవస్థల పాలు చేసినాయి. విజయవాడ నగరంలో గెలిచినటువంటి నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అసమర్థులుగా మిగిలిపోయారు. విజయవాడ ఒక్క అడుగు ముందుకేయలేదు. రాజధాని అమరావతి కాదని 3 రాజధానుల పేరుతో నాటకమాడితే విజయవాడలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఒక్క మాట మాట్లాడారా? కనీసం విజయవాడ ప్రజల వాణి అక్కడ వినిపించారా? అంటే మీ పదవుల కోసం విజయవాడ నగరాన్ని, ఈ ప్రాంత అభివృద్ధిని మీరు బలి చేస్తారా? మీరు విజయవాడని కాపాడలేనటువంటి ప్రజాప్రతినిధులు ఉండేంత, ఉండకపోతే ఏంటి? విజయవాడలో కార్పొరేషన్కి నిధులు రావాలి, ఎన్నో మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు. ఇదిగో 100 కోట్లు 200 కోట్లు అని. కార్పొరేషన్ డబ్బునే ప్రభుత్వం వాడేసుకుంది అభివృద్ధి రకరకాల కార్యక్రమాల పేరుతో. కనీసం మేయర్ గారు అడగరు, ఎమ్మెల్యేలు అడగరు. సమస్యలని తెలుసుకొని రాబోయేటటువంటి కాలంలో ఆ సమస్యల పరిష్కారానికి చేపట్టినటువంటి సిపిఎం చేపట్టినటువంటి జనశంఖారావానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. నగర ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, ముఖ్యంగా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని, మన నగరాన్ని ఆర్థికంగా కుదేలు చేసినటువంటి బీజేపీ విధానాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా లేదు. ప్రతి వారి అకౌంట్లో కూడా 15 లక్షలు వేస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి బీజేపీకి ఈ రోజున మద్దతు కాగుతున్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలను కూడా ఈ రోజున ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మనకి ప్రత్యేక హోదా ఇస్తాన్ని ప్రామిస్ చేసిన మోడీ గారు ఇప్పటివరకు కూడా ఆ ఊసలేదు. పైగా అది ముగిసిన అధ్యాయం అంటున్నారు. కానీ ఈరోజు చూస్తే అయోధ్య రాముడి పేరు మీద ఓట్లు అడుక్కోవటానికి సిద్ధపడ్డారు. నిజంగా మీకు హిందువుల మీద, దేవుళ్ళ మీద భక్తి కానీ, భయం కానీ, గౌరవం కానీ ఉంటే ఆ రోజు తిరుపతిలో చేసిన వాగ్దానాన్ని మీరు అమలు పరిచేవారే. కానీ మీకు లేదు. కేవలం హిందువుల ఓట్లు కొల్లగొట్టడం కోసం ఒక హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని మీరు చేస్తున్న ద్రోహాలు కానీ, కేవలం మీ మిత్రులకి అంటే 10,72,000 కోట్లు రుణమాఫీ చేసి ఆ ఆర్థిక భారాన్ని మొత్తం భారతదేశ ప్రజల మీద పెట్టిన మోడీకి కానీ, బీజేపీ ప్రభుత్వానికి కానీ పరిపాలించే హక్కు లేదు. బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ను నేటి వరకు నవీకరణ చేయలేదని ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎస్ఎం దేశపాండే, ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పెన్షన్ నవీకరణ క్రమం తప్పకుండా జరుగుతూ ఉండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం అమలు కావటం లేదన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించవలసిన బాధ్యత బ్యాంకులకు ఉందని, ఆరోగ్య బీమా అన్ని క్యాడర్ ఉద్యోగులకు ఇవ్వాలని కోరారు. ఎంపీవీకే భవన్, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఏపీబీఆర్ఎఫ్ రాష్ట్ర మహాసభ బందర్ రోడ్లోని ఎంపీవీకే భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభ ముఖ్య అతిథులుగా ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎంఎస్ దేశపాండే, ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి కె విశ్వనాథ్ నాయక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ఎన్ రెడ్డి, ఏపీబీఆర్ఎఫ్ చైర్మన్ ఎంపీ శంకర్రావు, అధ్యక్షులు బీవీబీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎల్లారావు, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంఎస్ దేశ్పాండే, షర్బత్ చాంద్ జైన్ మాట్లాడుతూ తమ సంఘంలో 2.5 లక్షల మంది పైగా సభ్యులు ఉన్నారని, దేశవ్యాప్తంగా 23 రాష్ట్ర యూనిట్లు ఉన్నాయని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ స్కీమ్ నవీకరణ 30 ఏళ్ల నుంచి జరగలేదని, దీనిపై ఏఐబీఆర్ఎఫ్ పోరాడుతోందని అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, పెన్షన్ నవీకరణ బదులు పరిహారం గురించి వారు ప్రతిపాదించడం జరిగిందని, దానికి సంబంధించిన పూర్తి సమాచారం రాలేదన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంకులోని అన్ని క్యాడర్ ఉద్యోగులకు ఇవ్వాలని, బ్యాంకు ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేయాలన్నారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి విశ్వనాథ్ నాయక్ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 11,000 మంది విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు ఉన్నారని, అందులో 8,000 మంది తమ సంఘం సభ్యులని పేర్కొన్నారు. బ్యాంకు పెన్షనర్లకు గత 25 సంవత్సరాల నుండి పెన్షన్లో పురోగతి లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో కుటుంబ పోషణ నిర్వహణ కష్టంగా మారిందని అన్నారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది కావాలని, ఆ అవసరం బ్యాంకుకు ఉందని, కానీ బ్యాంకులో బీమా సదుపాయం తమకు ఇవ్వకుండా ప్రీమియం తమనే కట్టుకోమంటున్నారని, విశ్రాంత ఉద్యోగులపై భారంగా మారిందన్నారు. Who has come from Indore. We both are here for the inaugural session of 3rd Triennial Conference of All India Bank Retirees Federation, a state unit of AIBRF in Andhra Pradesh. In today's meeting, naturally all the retiree colleagues from all the banks who are affiliated to AIBRF, they will be here, delegates, observers, retiree colleagues from all the banks. AIBRF is a registered trade union under the Trade Union Act for bank retirees. We are having pan-India presence. Our membership is 250,000 plus. We have 47 affiliates, 23 state units all over the India. In today's date, when we are meeting, our burning issues are about updation of pension and health insurance, because we all are senior citizens organization. And very peculiar and very specific object of our trade union, our retiree colleagues who are at the senior age, 70 plus, 75 plus, 80 plus, our major issue, updation, though the pension schemes came in the bank in 1995, even after almost 30 years, updation has not taken place in the banking industry. Though in all other sectors, including central government, state government, public sector undertaking, everywhere, updation is a regular feature in the pension schemes. So we are fighting for this cause, and in the bipartite negotiations which recently government has approved, UFBU, IBA, they have also signed a MOU. Certain things have come up. Instead of updation on the RBI formula, which is our demand, ex gratia they have suggested, but as of today, the details are also not known. So as a responsible organization, what we think, when the government is positive, UFBU, IBA, they are positive, we are waiting for the outcome on ex gratia. Because one of the reasons what they told, the delay is because there are certain litigations, court matters. So instead of giving updation as per our demand, that is RBI formula, the via media has come out by way of ex gratia, and as the details are known. Andhra Pradesh Bank Retirees Federation గారి 3rd Triennial Conference కొరకు మేము అందరం ఇక్కడికి వచ్చాము. మా ప్రెసిడెంట్ గారు దేశ్పాండే గారు ఆల్రెడీ మీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి పెన్షన్ అప్డేషన్, రెండోది హెల్త్ ఇన్సూరెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో దాదాపు 11,000 మంది బ్యాంక్ రిటైరీస్ ఉన్నారు. ఆ 11,000 మంది బ్యాంక్ రిటైరీస్లో 8,000 బ్యాంక్ మంది మా అసోసియేషన్ ఫెడరేషన్ మెంబర్స్ అయి ఉన్నారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి బ్యాంకు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి పెన్షన్లో అభివృద్ధి జరగలేదు. రిటైర్ అయినప్పుడు ఎంతైతే పెన్షన్ వచ్చిందో అంతే పెన్షన్ ఇప్పుడు వస్తుంది. ఈ పెన్షన్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్ కండిషన్లో వారి నిత్యావసరానికి ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడమే చాలా కష్టమైతుంది. ఇదే పరిస్థితిలో ఒక పక్కన పెన్షన్ అప్డేషన్ లేదు, రెండో పక్కన హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది కావాలి. ఆరోగ్య బీమా ఇవ్వవలసిన అవసరం బ్యాంకులకు ఉంది. కానీ బ్యాంకు వాళ్ళు ఆ బీమా సదుపాయం మాకు ఇవ్వకుండా ఆ బీమాకు సంబంధించిన ఏదైతే ప్రీమియం మమ్మల్ని కట్టుకోమంటున్నారు. ఈరోజు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 5 లక్షల రూపాయలు బీమా తీసుకోవాలంటే దాదాపు 70,000 రూపాయలు ప్రీమియం కట్టవలసి వస్తుంది. ఆ 70,000 అంటే 2 మాసాల పెన్షన్
ప్రీమియంకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా డిమాండ్ ఏంటంటే మాకు ఆరోగ్య భద్రత కల్పించవలసిన బాధ్యత బ్యాంకుది. ఎందుకంటే బ్యాంకులో మేము 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత కాబట్టి ఆ బీమా సదుపాయం వాళ్ళే చేయించాలని మరో ప్రధానమైన. We are here along with our General Secretary Mr. S.C. Jain, President Mr. Deshpande, our Deputy General Secretary Mr. N.S.N. Reddy and myself and other leaders to attend the 3rd state level conference of All India Bank Retirees Federation, Andhra Pradesh State Unit. We represent more than 10,000 bank retirees and we are today very unhappy because our pension is not revised since last about 30 years. We are entitled to get it. We have been demanding it for last more than 30 years. In central government it is given, in state government it is given, in Reserve Bank it is given, in NABARD it is given. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. కాపులను చులకనగా చూసిన వైసీపీ గద్దె దించేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. గవర్నర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి కాపునాడు రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సుంకర శ్రీనివాసరావు తెలియజేశారు. గతంలో వైసీపీ కోసం పనిచేశానని, అయితే ఆ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అందుకే బయటకు వచ్చానని, రాబోయే ఎన్నికల్లో బోండా ఉమ గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఎన్ని మాయలు కుట్రలు చేసినా వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవలేరని జోస్యం చెప్పారు. కాపులంతా బోండా ఉమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీలో కీలక పాత్ర వహించి మల్లాది విష్ణు గారి గెలుపు కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిని, ఆ తర్వాత నాకు కరోనా వస్తే నా ఇంటికి వచ్చి పరామర్శించిన పరిస్థితి కూడా దాఖలాలు లేవు. మరి విజయకృష్ణ సౌర్ బజార్ చైర్మన్గా నేను ఉన్నాక 3 సంవత్సరాలు నా కారు ఎలవెన్స్ అదర్ బెనిఫిట్స్ అన్ని మొత్తం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇస్తే అది మల్లాది విష్ణు ఆడపశేషి చేస్తే మల్లాది విష్ణు గారు క్యాన్సిల్ చేయించారు. ఈయన మల్లాది విష్ణు అనే వ్యక్తి రంగారి దగ్గర ఒక కార్ డ్రైవర్. అలాంటి వ్యక్తి పేద కుటుంబంలో నుంచి వచ్చి పేదల బాధలు తెలియాల్సింది పోయి, పేదల కష్టాలు తెలియాల్సింది పోయి, ఎంతోమంది పేదవాళ్ళు ఆయన అరకమాలు తిరిగితే ఒక రైతు బజార్ కొట్టు కానీ పుట్టురోడు కానీ ఏమి ఇవ్వకుండా మొత్తం అన్నీ కూడా ఏంటంటే 2 లక్షలు 5 లక్షలు అమ్ముకోవడమే జరిగింది. మరి ఈ పరిస్థితిలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు అక్కడ పనికిరావు సెంట్రల్ నియోజకవర్గం వెళ్ళిపోవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే, సొంత నియోజకవర్గంలో ప్రజలు చీకొడితే ఇక్కడికి వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మని ఎదుర్కోవడం అనేది అసాధ్యం. కృష్ణార్జునులాగా బోండమ్మ గారిని అండగా నా వంతు అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దాంట్లో ఎటువంటి సంతోషం ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. శుభ పరిణామం. సున్నాయాసం గెలుస్తున్నటువంటి దానిలో మేము కూడా ప్రధాన భూమిక పోషిస్తామంటూ ఈనాడు రాష్ట్ర కార్యాలయాన్ని నిరంతరం అందుబాటులో తీసుకొచ్చేటువంటి విధంగా ఒకనాడు రంగా గారికి అత్యంత సన్నిహితమైనటువంటి సెంటర్ అయినటువంటి నవరంగ్ థియేటర్ సెంటర్లో రాష్ట్ర కార్యాలయాన్ని తిరిగి పునఃప్రారంభిస్తూ ఈ నెల 15 రోజులు అంటే ఈ 45 రోజులు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులే కాదు, విజయవాడ నగరంలో 3 నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులు మొత్తం జనసేన పోటీ చేయని, టీడీపీ పోటీ చేసి ఖచ్చితంగా అందరూ వన్ సైడ్ ఓటు పడాలా. రాబోయేటువంటి రోజుల్లో కాపులతో పెట్టుకుంటే ఎవడు ఏ స్థాయిలో ఉన్నా అంతమవడానికి తప్పదంటే చెప్పడానికి రాబోయేటువంటి విజయవాడ నగరంలో 3 సీట్లే నిదర్శనమని ఈనాడు విలేకరుల సమావేశంలో ప్రత్యర్థులకి ఛాలెంజ్ ఇస్తున్నటువంటి నిజమైనటువంటి కాపు నేత, అనుభవం కలిగినటువంటి ఆశయాల కోసం ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఈనాడు కూడా రోడ్డు మీద ఎక్కుతున్నటువంటి మా అన్నగారు, మాకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కబాడీ సీని గారి నాయకత్వంలో విజయవాడలో జరగబోయే 3 అసెంబ్లీ సీట్లు ప్రధానంగా బోండా ఉమేశ్వరరావు అన్నని, గద్దె రామ్మోహన్ రావు గారిని మిత్రపక్షమైనటువంటి 1 సీట్లో పోటీ చేసేటువంటి జనసేన నాయకత్వాన్ని గెలిపించడమే కాకుండా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేసీనేని చిన్ని గారికి కూడా కాపు జాతి మొత్తం అండగా ఉండి ఆయన్ని కూడా గెలిపిస్తానని నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పత్రికా విలేకరుల సాక్షిగా ఈ సెంట్రల్ నియోజకవర్గం ప్రజానికం కాకుండా నగర ప్రజానికం యావత్తు రాష్ట్రంలో కాపు జాతికి కూడా
శంకర శ్రీనివాస్ గారు ఎలియాస్ కబాడీ శ్రీనివాస్ గారు పిలిపించడం జరిగింది. పంజాబ్లో గూడ్స్ రైలు అధికారులను భయాందోళనకు గురిచేసింది. లోకో పైలట్ లేకుండా 70 కిలోమీటర్లు ప్రయాణించింది. అధికారులు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయటం మర్చిపోవడంతో ఇలా జరిగినట్లు అధికారులు తెలిపారు. చివరకు ఇసుక మూటలు అడ్డుగా ఉంచి ట్రైన్ను ఆపినట్లు పేర్కొన్నారు. రైలు గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాహసం చేసిన మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లి అలనాటి ద్వారకా నగరాన్ని సందర్శించిన ప్రధాని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పీఎంఓ ట్విట్టర్లో షేర్. రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ఈ నెల 27న చేపట్టిన చెలో విజయవాడ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వెల్లడి. ఉద్యోగుల మీద పెట్టిన కేసులు బేషరతుగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ హాజరైన జాతీయ అధ్యక్షులు ఎస్ఎం దేశపాండే, ప్రధాన కార్యదర్శి శర్వత్ చాంద్ జైన్. 30 ఏళ్ల నాటి బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నవీకరణ చేయాలంటూ డిమాండ్. సింగనగర్ వాంబే కాలనీ ముస్లిం శ్మశాన వాటికను టీడీపీ మైనారిటీ నేతలతో కలిసి పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తప్పుపట్టిన వైనం. బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి సమక్షంలో కమలం కండువాలు కప్పుకున్న ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ, అతని మిత్ర బృందం. పొత్తు సీట్ల పంపకంపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న పురంధరేశ్వరి. పంజాబ్లో రైల్వే అధికారులను ఉరకలు పెట్టించిన గూడ్స్ ట్రైన్. లోకో పైలట్ లేకుండా 100 కిలోమీటర్ల స్పీడ్తో 70 కిలోమీటర్లు ప్రయాణం. ఇసుక బస్తాలు అడ్డుపెట్టి గూడ్స్ ట్రైన్ను ఆపి ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.